హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? ఈరోజు మనం ఎవరి ముందు కూర్చుంటే మన మనస్తత్వం ఎలా ఉంటుందో ఒక చిన్న చిట్ చాట్ చేద్దాం. భార్య ముందు కూర్చుంటే జీవితం యొక్క బాధ్యత తెలుస్తుంది. తాగుబోతు ముందు కూర్చుంటే జీవితం చాలా సింపుల్ అనిపిస్తుంది. సాధువు సన్యాసుల ముందు కూర్చుంటే ఉన్నదంతా దానం చేయాలి అనిపిస్తుంది. రాజకీయ నాయకుల ముందు కూర్చుంటే మనం చదివిందంతా వృధా అనిపిస్తుంది. జీవిత బీమా చేసే ఏజెంట్ ముందు కూర్చుంటే చస్తేనే బాగుంటుందేమో అనిపిస్తుంది. వ్యాపారుల ముందు కూర్చుంటే మన సంపాదన చాలా తక్కువ అని దేనికి సరిపోదు అనిపిస్తుంది. శాస్త్రవేత్తల ముందు కూర్చుంటే మనం అజ్ఞానులమేమో అనిపిస్తుంది. అదే ఉపాధ్యాయుల ముందు కూర్చుంటే మనం మళ్ళీ విద్యార్థులైపోతే అనిపిస్తుంది. రైతులు కార్మికుల ముందు కూర్చుంటే వారు పడ్డ కష్టం మనం పడలేమో అనిపిస్తుంది. సైనికులు ముందు కూర్చుంటే వారి ముందు మన త్యాగం సేవలు ఏమీ పనికిరావు అనిపిస్తుంది. మరి స్నేహితుల ముందు కూర్చుంటే స్వర్గంలా ఉంటుంది, రైట్?